ఎన్ని అడ్డంకులైనా కూడా రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారే ఇచ్చిండ్రు. ఎట్లిచ్చిండ్రు చెప్తా. ఎన్ని అడ్డంకులైనా కూడా రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఎట్లిచ్చిండ్రో చాలా స్పష్టంగా చెప్తా. ఒక్కటి, చచ్చిపోతా ఉన్నారు తెలంగాణ బిడ్డలు, తలకాయలు పేల్చుకుంటా ఉన్నారు, ఒళ్ళుకు నిప్పంటించుకుంటా ఉన్నారు, వంట వార్పు పేరుతోటి రోడ్ల మీద బైఠాయించి రోడ్ల మీదనే పొయ్యిలు పెట్టి వండుకున్నారు, ఉద్యమాలు చేసిరు, నిరసనలు చేసిరు, దీక్షలు చేసిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు సైతం రాజీనామాలు చేసిండ్రు, తిరగబడ్డరు, ఎగబడ్డరు, కొట్లాడిండ్రు, ఢిల్లీకి వచ్చి ధర్నా చేసిండ్రు. ఢిల్లీకి వచ్చి ఇయ్యకపోతే సస్తమన్నారు, అవసరమైతే సంపుతామన్నారు. కాలికి గజ్జ కట్టిండ్రు, సంకన డప్పులు వేసుకున్నారు, ఆడిండ్రు, పాడిండ్రు, దుంకిండ్రు, అరిసిండ్రు, మొత్తుకున్నారు, కన్నీరు గార్చిండ్రు, కొట్లాడిండ్రు, ఆఖరికి రక్తాన్ని కూడా ఇచ్చిండ్రు, ఇంకా చివరికి ప్రాణాలను కూడా ఇచ్చిండ్రు. అప్పుడు ఇచ్చిర్రు తెలంగాణ. ఇందులో నేను చెప్పింది ఏదైనా అబద్ధమా? ఒక్క మాట అయినా కల్పితం ఉన్నదా? ఒక్కటైనా అబద్ధం ఉన్నదా? అబద్ధం ఎక్కడున్నదంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిండ్రు అన్న కాడ ఉన్నది అబద్ధం.